పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన 'డార్లింగ్ ప్రభాస్' గారు రీసెంట్‌గా మనకి ఒక ఐడియా వచ్చింది. 'స్పిరిట్' సినిమా అనౌన్స్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. సో, ఒక పోస్టరు, ఒక టైటిల్ రివీల్ తప్ప ఇంకేం చేయలేదు. సో, బట్ ఏందంటే 'ప్రభాస్' గారి బర్త్‌డే సందర్భంగా 'వన్ బ్యాడ్ హాబిట్' అనే చిన్న గ్లింప్స్‌ని మనకి ఆడియో రూపంగా ఇచ్చారన్నమాట వీడియోని. సో, ఆ గ్లింప్స్‌ని వాళ్ళందరూ చూసిన వాళ్ళు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక ఐడియా తోటి మామూలుగా 'ప్రకాష్ రాజ్' గారి వాయిస్ తోటి ఒక ఎడిట్ చేశారు మొత్తం. వ్యసనం అయిపోయామనమాట. సో, ఆ టైటిల్ రివీల్ అయినా లేకపోతే చెప్పడం ఒక 1 మినిట్ 29 సెకండ్స్ ఏమో ఉంది. సో, టైటిల్ స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకైతే ప్యూర్ గూస్ బంప్స్ ఉన్నాయి. మనం కొన్ని వాయిస్‌కి మనం ఎడిక్ట్ అయిద్దాం. సో, అందులో సందీప్ రెడ్డి గారి వాయిస్ చాలా బావుంటది. చెప్పే ఇంటెన్స్ చాలా బావుంటది. ఎందుకంటే తన వొకాబులరీ చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆ పదజాలంతోటి చాలా బాగా మాడతారు. దాని తర్వాత మూవీస్‌లో చాలా మెస్మరైజ్ చేసిన మన 'ప్రకాష్' గారి వెర్సటైల్ యాక్టర్ గారు. రీసెంట్‌గా 'కేజీఎఫ్ 2'లో అయితే తన వాయిస్‌తో మెస్మరైజ్ చేసి ఆ స్టోరీ చెప్పడం చాలా బాగా ఇంట్రెస్ట్‌తో ఉంటది. సో, అందుకే ఇందులో తనని క్యారెక్టర్‌ని అంత బాగా ఎడిట్ చేసి ప్లస్ ఏంటి వాయిస్‌ని కూడా ఒక చిన్న గ్లింప్స్ రూపంలో మొత్తం 'ప్రకాష్' గారి వాయిసే ఉంటది. లాస్ట్ 5 సెకండ్స్ మన 'ప్రభాస్' గారి వాయిస్ ఉంటది. సినిమాలో మొత్తం ఆ గ్లింప్స్‌లో చెప్పేసారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని అరెస్ట్ చేయడం మళ్ళీ అందులో ఏంటంటే బటర్ అని చెప్పేసి న్యూడ్‌గా ఉండి తనని ఒక మెడికల్ ట్రీట్‌మెంట్‌కి చూపియమని చెప్పడం అంటే ఒక వాయిస్‌లో చెప్పడం అనేది కొంచెం సంథింగ్ డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే సందీప్ రెడ్డి గారి ఆ వాయిస్ గాని, ఆ మైండ్ సెట్ గాని సో, రీసెంట్ ఫిల్మ్స్‌లో అలానే ఉంటాయి. ఈ సినిమా గురించి అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఒక ఐడీలోని ఇంత మెస్మరైజ్ చేసి ఒక ఐడియాని మనకి ఎడిట్ చేశారంటే అసల మామూలు విషయం కాదు. ఆ సినిమాకి ఎడిక్ట్ అయిపోయి అసలు ఒక వాయిస్‌తోని ఇంత ఎడిట్ చేశారంటే సినిమా హౌస్ ఇంకెంత ఎడిక్ట్ అయితామో మనకు అర్థం కావట్లేదు. మామూలుగా ఏంటంటే ఒక సిగరెట్‌కో, ఒక మందుకో లేకపోతే దేనికో మనకి వ్యసనంగా ఉంటాం మనకి. ఈ ఆడియోతోనే మనకి మొత్తం హైప్ ఎక్కించారు మామూలుగా కాదు. అందులో 'ప్రకాష్ రాజ్' గారి వాయిస్ తోటైతే మొత్తం ఇచ్చి పడేసారు అసలకి. ప్రపంచం మొత్తం ఈ గేమ్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటూ రియాక్షన్స్ వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే ఔట్ ఆఫ్ నుంచి రియాక్షన్ చూస్తున్నారు. ప్లస్ ఏంటంటే చాలా మంది డీకోడింగ్ చేస్తున్నారు. వాయిస్ గురించి మాట్లాడుకుంటున్నారు. 'ప్రభాస్' గారి బర్త్‌డే సందర్భంగా చిన్న గ్లింప్స్ రిలీజ్ అయిన ఇది టీజర్ రిలీజ్ చేశారు. సో, మొత్తం ట్రెండ్ అయిపోయింది. మొత్తం షేక్ అయిపోతుంది వెబ్‌సైట్ మొత్తం. ఎందుకంటే ఈ సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి అయితే ఈ యొక్క 'స్పిరిట్' సినిమా గురించే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అసలకి కాపర్ రోల్‌లో అసలకి 'ప్రభాస్‌ని' ఎలా ఉంచుకుంటామని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్ ఫిల్మ్స్ అయితే తనెప్పుడు కాపర్ రోల్ గాని, ఆర్మీ రోల్ గాని ఏది చేయలేదు. 'హను రాఘవపూడి' గారి డైరెక్షన్‌లో 'ఖోజా' సినిమా అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దాంట్లో ఆర్మీ క్యారెక్టర్ చేయబోతున్నారు. 'స్పిరిట్' మూవీలో అయితే ఫుల్ యాంగ్రీ కోప్‌లో కనపడబోతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ అడిక్ట్ అయ్యి తన లైఫ్‌ని ఎలా సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి. అంటే తనకున్న కోపంతోటి ఏం కోల్పోయాడు, తర్వాత ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా స్టోరీ. సినిమా గురించి దిగాలి వెయిట్ చేస్తున్నా. సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా సందీప్ డైరెక్షన్‌లో మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా క్యూరియాసిటీ ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలకి. ఒక్క చిన్న గ్లింప్స్ యాడోతోనే మొత్తం మనకి హైపెక్కించారు. మామూలు విషయం కాదు అసలకి. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న కో ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే మేల్ లీడ్ వచ్చేసి మన 'ప్రభాస్' గారు, అలాగే 'త్రిపారి డింపిరి', అలాగే మన 'వివేక్ ఓబెరా', 'ప్రకాష్ రాజ్' గారు ఇక అదర్‌వైజ్ యాక్టర్స్ ఉంటారు. ఈ మూవీలో ఒకరు తక్కువయ్యారు. అందరూ ఉన్నారు. బట్ ఏందంటే తనే మన 'డాన్ లీ' అతనితోటి ఒక్క సీన్ గాని, ఒక్క వాయిస్ ఓవర్ ఉన్నా కూడా థియేటర్ మొత్తం తగలబడిపోతే ఇండియా మొత్తం షేక్ అవుద్ది. నాకు తెలిసి ఏందో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏదో కాప్ రోల్‌లో లేకపోతే గ్యాంగ్‌స్టర్ రోల్‌లో ఉంటుండే మేము నాకు తెలిసి. అంటే 'ప్రభాస్' ఫ్రెండ్స్ అనే కావచ్చు. తన నేమ్‌ని కానీ ఎందులో గాని రివీల్ చేయలేదు. ఎందుకు ఇప్పుడు టైటిల్ కార్డ్స్ కొట్టుకున్నప్పుడు గిట ఎందులో రివీల్ చేయలేదు. నాకెందుకో అనిపించింది. బట్ తను ఎందుకు లేడని చెప్పేసి. మేబీ నాకు ఇంకా అయితే ప్రీ టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు. ఇంకా ఆడియో రిలీజ్ కాలేదు. సో, జస్ట్ ఒక రూమరా లేకపోతే ఏందో అర్థం కాలేదు గానీ చాలా మందయితే మన 'డాన్ లీ' ఒక పేరునే హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉండబోతున్నాడు అని చెప్పేసి. ఆ పేరుతోటే సినిమాకి చాలా హైపొచ్చింది. 'డాన్ లీ' ఉన్నా లేకున్నా మనకైతే 'స్పిరిట్' సినిమా 'ప్రభాస్', 'ఓంగ' గారితోటి ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైటిల్‌లో ఏదైతే రివీల్ చేశారో దాంట్లో ఏందంటే కొంచెం బీజీఎం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ప్లస్ ఏందంటే ఒక ఎమోషన్ టైప్ ఆఫ్ బీజీఎం ఉంది. నాకైతే కొంచెం కూలెస్ట్‌గా ప్లస్ ఏందంటే తన ఎమోషన్ క్యారీ చేసుకుంటూ బీజీఎం బాగా సెట్ చేశారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే 'ప్రభాస్' గారు ఫస్ట్ టైమ్ మనం కాప్ రోల్ చూడబోతున్నాం. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి సినిమాను మనం థియేటర్‌లో చూద్దాం. నో పైరసీ. మనకెంతైనా ఇగ సినిమా